సర్దార్ గౌతు లక్ష్మణ్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది. వాస్తవానికి ప్రోగ్రాం పెట్టుకుంటే నిన్న ముఖ్యమంత్రి గారితో కార్యక్రమం ఉండింది, ఒక పొట్టి శ్రీరామ్ గారి కార్యక్రమం. దాని మూలంగా నేను హాజరు కాలేదంటే కూడా లేదు, స్థానిక శాసనసభ్యులు బలహీన వర్గానికి చెందిన వారు మీరు తప్పకుండా రావాలి, అవసరమైతే సాయంత్రానికి పోస్ట్ పోన్ చేస్తామని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు సాయంత్రం నిర్వహించడం జరిగింది. అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జ్యోతి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన ఆహ్వానించడం కానీ, కూటమి పార్టీలు ఎవరు కూడా ఆయన ఆహ్వానించలేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నన్ను మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు ఈ స్థానాన్ని కల్పించిన జరిగిన ఏ రోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను అదేవిధంగా కార్యకర్తలకి అండగా ఉంటూ పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అసలు నేను సడన్ గా అక్కడ చూసేదానికే అనుకోని సంఘటన, అనుకోకుండా జరిగిన సంఘటన. అతను అక్కడికి వస్తాడని ఊహించలేదు. నేను కూడా చాలా ఆలస్యంగా వెళ్ళాను. ఒకవేళ ముందు నేను అక్కడ ఉన్నట్లయితే అతను వస్తాడని తెలిస్తే నేను క్యాన్సిల్ చేయటం ఏదైనా చేసుకునేవాడిని. అక్కడ నేను వెళ్ళేసరికి, ఎందుకంటే నేను ఆలస్యంగా వెళ్ళాను, దాదాపు గంట ఆలస్యంగా వెళ్ళేసరికి అక్కడ అతను అక్కడ ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఇది అనుకోని సంఘటన. తర్వాత పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమం కాదు, ఆహ్వానించడం కానీ లేకపోతే అటువంటిది పార్టీ పరంగా జరగలేదు. అది కేవలం గౌడు సంఘీయులందరూ కూడా సర్దార్ గౌతు లక్ష్మణ్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది. అదే తప్ప పార్టీకి రాజకీయాలకు సంబంధం కూడా లేదు. ముందు తెలిసినట్టయితే క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ప్రయత్నం చేసేవాడు. అయినా కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను చింతిస్తూ వాళ్ళు సారీ తెలియజేస్తాను. మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా క్షమాపణ తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కోల్పోయి అనేక మంది జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఏమన్నా ప్రయత్నాలు కానీ తాపత్రయం కానీ చేసేదేమో నాకు తెలియదు. దాడి చేయాలని ఆలోచన చేస్తే దానికి ఏం చెప్పలేను, కానీ నేను అది తెలియకోకుండా పార్టీ పరంగా కాకుండా సామాజిక పరంగా జరిగిన విషయం అని చెప్పేసి మనం చేస్తాను. అందుకనే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటూ వారికి ఆ సంఘటన చింతిస్తూ సారీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమాపణ కోరుతాను. ఎందుకంటే నన్ను హక్కు చేర్చుకుని నన్ను ఆశీర్వదించి నాకు గౌరవం కల్పించిన ఆ నాయకుడు కూడా నేను క్షమాపణ తెలియజేస్తా ఉన్నాను. నేను మాత్రం అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనం చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేసుకున్నారో, నా విజయానికి కృషి చేశారో, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గౌడ సంఘీయులు సంఘం తరఫున చేశారు, గౌడ సోదరులు తెలంగాణ నుంచి వచ్చారు, కొంతమంది ఎంపీపీలు కూడా వచ్చారంట. సో అదంతా ఏంటంటే ఒక సామాజిక పరంగా జరిగింది తప్పితే పార్టీ పరంగా రాజకీయ పరంగా జరిగింది కాదని చెప్పుకున్నాను. నేను చెప్పాను, వాస్తవాలు తెలుసుకుంటా, తప్పకుండా వాస్తవాలు తెలుసుకుంటా, దాంట్లో వెళ్ళలేదు. నేను ఒక్కరినే కాదు అటెండ్ అయ్యింది. అంతా చాలా మంది గౌడ సోదరులు, గౌడ నాయకులు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి, నూజివీడు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గౌడ సోదరులు అందరూ కూడా చాలా మంది. ఇది పార్టీతో సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నిర్వహించిన కార్యక్రమం కాదు.